అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పవర్ నైన్ మీడియా. నేను బ్రహ్మనాయుడు. ముందుగా మన పవర్ నైన్ మీడియా వీక్షిస్తున్నటువంటి వీక్షకులు ప్రేక్షకులు అందరూ కూడా దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఇక ఏబిఎన్ మధురవాణిని టార్గెట్ చేసిన వైసీపీ ఆంధ్రజ్యోతిలో ఒక కథనం వైసీపీ నేతల భార్యల మీద కథనం వచ్చింది. తప్పు. అలాంటి కథనాలు రాకూడదు, అంత స్థాయికి దిగజారకూడదు మీడియా. దీన్ని నేను అంగీకరిస్తున్నా. అయితే ఆ కథనానికి సంబంధించి వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్ ఎవరైతే ఉన్నారో మధురవాణి గారు, వాయిస్ ఓవర్ ఎంప్లాయ్, ఈవెన్ని వైఎస్ఆర్సీపీ టార్గెట్ చేసింది పెద్ద ఎత్తున. అది తప్పంటా నేను. ఆవిడ ఒక మహిళ. అయితే ఇక్కడ ఒకటి, ఆర్కే గారి రాధాకృష్ణ గారికి సంబంధించినటువంటి ఆ ప్రోగ్రాం ఏదైతే ఉందో, ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే, అదేవిధంగా వీకెండ్ కామెంట్ బై ఆర్కే, సో కొత్త పలుకు, ఏదో రకరకాల ప్రోగ్రామ్స్ ఉన్నాయని, వాటికి సంబంధించి ఈవిడ వాయిస్ ఓవర్ ఇస్తారు. ఆ వాయిస్ ఓవర్ ఇచ్చిన పాపానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఈవిని విచ్చలవిడిగా ట్రోల్ చేస్తుంది, విచ్చలవిడిగా టార్గెట్ చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే రాధాకృష్ణ గారు ఆ సంస్థకి యాజమాని. ఆయన నోటీసులో లేకుండా రాదు ఏ వ్యాఖ్య కానీ, ఏ ప్రోగ్రాం కానీ రాదు. అందులో ప్రత్యేకించి ఆయన అండర్లో ఉండేటువంటి ప్రోగ్రాం వీకెండ్ కామెంట్ బై ఆర్కే లాంటివి, కొత్త పలుకు, ఇవన్నీ కూడా. అయితే ఈవిడ కేవలం ఒక ఉద్యోగిని మాత్రమే, నెల జీతం తీసుకున్నటువంటి ఉద్యోగిని. ఆవిడని టార్గెట్ చేయడం తప్పు. దయచేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ విధమైన చర్యలు మానుకోవాలి. వైసీపీ నేతల భార్యలను చెల్లిగా భావించి పెళ్లి సంబంధం చుట్టానికి కూడా వైసీపీ నేతలు వెనుకాడరు, జగన్మోహన్ రెడ్డి గారు చెబితే అని చెప్పేసి ఈ ఏబిఎన్లో ప్రసారమైనటువంటి ఆ ప్రోగ్రాం ఏదైతే ఉందో ఆ వ్యాఖ్యల్ని తీవ్రంగా నేను ఖండిస్తున్నా. అది తప్పు. అయితే ఈవిడ ఒక మహిళ, మధురవాణి గారు. సో ఆవిడని ఇష్టానుసారంగా టార్గెట్ చేస్తూ ఉన్నారు. ఆవిడ ఒక మంత్లీ శాలరీ తీసుకొని పనిచేసేటువంటి ఉద్యోగిని. ఆవిడ ఏ చదివమంటే చదవాల్సిందే. మీరు టార్గెట్ చేస్తుంటే సరే, ఈవెన్ టార్గెట్ చేస్తాం. మరి ఎడిటర్లు, మరి అది విని ఎడిటింగ్ చేసిన ఎడిటర్లు కూడా వాళ్ళ ఫోటోలు కూడా తెచ్చుకుని వాళ్ళని టార్గెట్ చేస్తారా? అదేవిధంగా ఏబిఎన్ చీఫ్ ఎడిటర్ని టార్గెట్ చేస్తారా? సీఈఓని టార్గెట్ చేస్తారా? ఇది కరెక్ట్ కాదు. సరే, ఆర్కే గారికి క్షమాపణ చెప్పాలి, సంస్థ యాజమాని అన్నారు కాబట్టి దాన్ని ఎవరో తప్పుపడరు. ఆ స్టాండు చాలామంది కూటమికి సపోర్ట్ చేసేటువంటి కాస్త మంచి అనలిస్టులు కూడా ఆ వ్యాఖ్యలు తప్పు, దాన్ని ఖచ్చితంగా వెనక్కి తీసుకోవాలని చెప్పేసి అన్నారు. ఆ తప్పు కాబట్టే పేపర్లో ప్రింట్ ఇవ్వలేదు. కేవలం వాళ్ళు ఈ పరిస్థితిని ఊహించారు కాబట్టి, ప్రజల నుంచి వ్యతిరేకతను ఊహించారు కాబట్టి పేపర్లో ప్రింట్ ఇవ్వలేదని చెప్పారు. అది తప్పే, 100% తప్పుడు మాట, అది బూతు మాటలు అయ్యి నా దృష్టిలో. అయితే పనిచేసే ఉద్యోగులు మీరు టార్గెట్ చేస్తే ఎలా బతకాలి? వాళ్ళు సమాజంలో తలెత్తుకొని బతకాలి కదా. వారిదేముంది? ఏది రాయమంటే అది రాస్తారు, ఏది చెప్పంటే అది చెప్తారు. సంస్థ యాజమాని మీద మీరు సంస్థ మీద చట్టపరంగా ఏదైనా చర్యలు తీసుకోండి. పవన్ కళ్యాణ్ గారు కూడా అదే చెప్పారు, డిప్యూటీ సీఎం గారు. చట్టపరంగా మీరు ముందుకెళ్ళండి, కానీ దాడులు లేకపోతే కార్యాలయాన్ని చుట్టుముట్టడం ఇది తప్పని చెప్పారు. కాబట్టి సాధారణ ఒక ఉద్యోగిని అయినటువంటి మధురవాణి గారిని మీరు టార్గెట్ చేసి ఆవిడ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ చేసి ఆవిడ ఇష్టానుసారంగా బూతు మాటలతోటి, బూతు రాతలతోటి మీరు మాట్లాడటం ఏంటి? దానివల్ల ఉపయోగం ఏంటి? మీరు అదే తప్పు చేస్తున్నారు కదా. సో కాబట్టి ఆ సంస్థ యాజమాని చేసిన పొరపాటు కానీ, లేకపోతే ఆ యాజమానికి కింద ఉండేటువంటి హై లెవెల్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు చేసినటువంటి తప్పిదానికి కానీ వాళ్ళే బాధ్యత వహిస్తారు. కానీ వాయిస్ ఓవర్ ఇచ్చినటువంటి ఎంప్లాయీ ఎవరైతే ఉన్నారో మధురవాణి గారు, వారు బాధ్యత వహించరు. మీరు అలా అనుకుంటే వాయిస్ ఓవర్ ఇచ్చిన ఎంప్లాయీ బాధ్యత వహించాలి, లేకపోతే ఎడిటింగ్ చేసిన ఎడిటర్ బాధ్యత వహించాలి, గ్రాఫిక్స్ చేసిన గ్రాఫిక్ డిజైనర్ ఆయన బాధ్యత వహించాలి, ఇవన్నీ విన్న చీఫ్ ఎడిటర్ బాధ్యత వహించాలి, సో వీటిని టెలికాస్ట్ చేసిన పీసీఆర్ బాధ్యత వహించాలి, ఇక ఏకంగా ఛానల్ మొత్తం ఆఫీస్ బాయ్ దగ్గర నుంచి చైర్మన్ దాకా అందరూ బాధ్యత వహించాలి. సో కాబట్టి కొన్ని అంశాలు కొంతమంది అండర్లో జరుగుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ చర్చా వేదికలు ఉన్నాయనుకోండి, మేము చర్చలు చేస్తాం. చర్చా వేదికలకు సంబంధించి ఆ అంశానికి సంబంధించి మేము మాట్లాడతాము. అవతల వచ్చినటువంటి గెస్టులు వారు మాట్లాడే అంశం మీద మేము ప్రశ్నలు వేస్తాం. వారు రెస్పాన్స్ అయ్యే విధానాన్ని బట్టి మేము రియాక్ట్ అవుతాం. సో ప్రతిదీ అవ్వమని చెప్పేసి యాజమాని చెప్పడు ఏ ఛానల్లో కూడా. కాబట్టి ఈ అంశాలు ఏవైతే ఉన్నాయో, ఈ లైన్, ఈ స్టోరీ బోర్డు, అందులో వీకెండ్ కామెంట్ బై ఆర్కే వారు ప్రత్యేకమైనటువంటి ప్రోగ్రాం కాబట్టి అది
ఇక్కడ నేను కూడా వారి అండర్లోనే జరిగిందని నమ్ముతున్నా. అదే నార్మల్గా ఏదైనా బయట పబ్లిక్ బయట లేకపోతే ఏదైనా డిబేట్లో మాట్లాడిన అంశాలు అయితే వారికి ఎందుకు తెలిస్తే ప్రతిరోజు డిబేట్లు ఏం మాట్లాడతాం చెబుతామని చెప్పరు కదా అని చెప్తాం. కానీ ఇక్కడ వీకెండ్ కామెంట్ బై ఆర్కే లాంటి ప్రోగ్రామ్స్ వారే రాస్తారంట, వారి అండర్లోనే జరుగుతాయి. కాబట్టి ఏదైనా పొరపాటు ఉంటే వారిని చట్టపరంగా ఎదుర్కోండి, కానీ వారి కార్యాలయం మీద దాడులు చేసి వారి మీద దాడులు చేసి ఆ రాధాకృష్ణ గారు లాంటి సీనియర్ జర్నలిస్టులని భయభ్రాంతులు గురి చేయాలనేటువంటి ఆలోచన వైసీపీ నేతలకు రావడం నిజంగా తప్పు. చట్టపరంగా పోండి, మీకు అందరూ సహకరిస్తారు. ఎవరు తప్పు చేసినా చట్టపరంగా పోండి, దానికి ఏం తప్పులేదు. కాబట్టి దయచేసి ఒక ఎంప్లాయీ, సాధారణ ఎంప్లాయీగా నెల జీతం మా అయితే ఎంత ఇస్తారండి పాపం వాయిస్ ఓవర్ ఎంప్లాయీలకి? నాకు తెలిసి అయితే ఏ వాయిస్ ఓవర్ ఎంప్లాయీకి 50,000 మించి ఉండదు. బాగుంటే ఈవిడ ఆ వాయిస్ బాగా క్లిక్ అయింది కాబట్టి వీకెండ్ కామెంట్ బై ఆర్కే అలాంటి ప్రోగ్రామ్స్ ఒక 70,000 ఇస్తారు జీతం. ఏదైనా ₹1,00,000 లోపే. ఈరోజు ₹1,00,000 జీతం అంటే ఏముంది? ఓ మధ్యతరగతి కుటుంబం సంపాదన. కాబట్టి సాధారణ ఎంప్లాయీస్ని మాత్రం దయచేసి మీరు టార్గెట్ చేయొద్దు. అందులో మహిళ కాబట్టి ఆవిడని దయచేసి ఆవిడ ఫోటోలను సోషల్ మీడియాలో తిప్పి టార్గెట్ చేసి ఆవిడ కింద మీ కార్యకర్తలు పైశాచిక ఆనందం పొందడం కోసం బూతులు తిడతా ఉంటారు. అంటే వారికి పెయిన్ ఉంది, వారి యొక్క నాయకుల భార్యలను అందరినీ ఈ విధంగా మాట్లాడటమే పెయిన్ ఉంది. దాన్ని మనం అర్థం చేసుకోవాలి. నేనే ఖచ్చితంగా అర్థం చేసుకుంటాను. కానీ కాస్త ఓపికతో ఉండండి, కాస్త సంయమనం కాస్త పాటించాలి అని చెప్పేసి నేనైతే ఈ జరుగుతున్న పరిస్థితుల దృష్ట్యా నా అభ్యర్థన ఇది. దయచేసి వింటారని చెప్పేసి ఆశిస్తున్నాను.